కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మరాశ్యాత్తు అర్గళం పాపార్గళం ఏర్పడినటువంటి సందర్భంలో వ్యయస్థానమందు రవి కుజ శుక్రబుధ గ్రహాలు, జన్మరాహువు, రెండవ స్థానమందు శనేశ్వరుడు, ఇవన్నీ కూడా ప్రబల ఇబ్బందికరమైనటువంటి స్థితిలోకి తీసుకుపోయేటువంటి గ్రహస్థితి. అలాగే ఈ వారంలో ప్రధానమైనటువంటి బలం గురుడు. గురువుని అంటిపెట్టుకున్నటువంటి కుంభరాశి వారు బాగుపడతారు. గురుబలం ఉన్నటువంటి కారణం చేత బాగుపడుతున్నారు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వచ్చేటువంటి ఆలోచనలు చాలా వ్యతిరేకంగా ఉంటాయి. ఆలోచనలు పట్టుకుని ఏదైనా ఒక పని చేస్తే బెడిసి కొడుతూ ఉంటుంది. అలాగని సుఖం ఉండదు, సౌఖ్యం ఉండదు, ఖర్చు ఎక్కువగా ఉంటుంది, నిలకడలేనటువంటి మనస్థితి ఉంటుంది. సదాక్లేశం వృధావైరం సతతం కార్యనాశనం. ఏ పని మొదలుపెట్టినా అందులో విఘ్నాలు, అవాంతరాలు, ఆటంకాలు. అంటే గమనించండి, ఉన్న గ్రహాలన్నీ 12, 1, 2 స్థానాల్లోనే ఉన్నాయి. ఇంకెక్కడా లేవు గ్రహాలన్నీను. మరి ఆ స్థానాల్లో గ్రహాలు ఉండడం అనేటువంటిది మిమ్మల్ని వెనక్కి లాగేటువంటి స్థితిలోనే ఉంటుంది. గురువు ఒక్కరూ ప్రధానంగా యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారంలో మంగళవారము, బుధవారము, గురువారము, ఈ 3 రోజులు కూడా చంద్రబలం అధికంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ముఖ్యమైనటువంటి పని చేయాల్సి వస్తే ఆ రోజుల్లో చేసుకోండి. తద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. చేసినటువంటి పని కొద్దిగా సాఫీగా సాగుతూ ఉంటుంది. తప్పితే ఈ వారంలో కొత్త ప్రయోగాలు ఏమీ చేయకూడదు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఏ ఇతరత్ర కొత్త ప్రయోగాలు, కొత్త మనుషులతోటి చర్చించడాలు, వారితోటి ముందుకు వెళ్ళడాలు ఏది కూడా పనికి రావు. ఎవరిని నమ్మి డబ్బు అప్పు ఇవ్వకూడదు, ఎవరిని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, అదృష్టాన్ని నమ్ముకొని అసలే ముందుకు వెళ్ళకూడదు. ఈ రాశివారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ముఖ్యంగా క్రిములు, కీటకాలు, నేలపైన పాకేటువంటి జీవులు, వాటి వల్ల విషపూరితమైనటువంటి జీవుల వల్ల ఎక్కువ ఇబ్బంది కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకించి గ్రే కలరు, నలుపు, నీలము ఇత్యాది రంగుల వల్ల, ఎరుపు రంగు వల్ల ప్రధానంగా సమస్య వాటిల్లడానికి అవకాశం ఉంటుంది. ఆల్ మిక్స్డ్ కలర్స్ కనబడుతూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా వారు మీకు వ్యతిరేకంగానే ఉంటారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.